ఈరోజు కథ వింత పావుకోళ్ళు. పూర్వకాలం నాగన్న అనే ఒక చెప్పులు కుట్టే అతను ఉండేవాడు. అతను పుట్టిపేద, కానీ చాలా న్యాయవంతుడు, మంచి పనివంతుడు. నాగన్న చేతితో ఒక చెప్పుల జత కుట్టి ఇచ్చినా, అతను ఒక జోడు మరమ్మతు చేసిచ్చినా అది ఏళ్ల తరబడి చెక్కు చెదరకుండా ఉండేది. అయితే ఇంత నాణ్యంగా జోలు తయారు చేయటం వల్ల అతనికి మంచి పేరు వచ్చింది, కానీ జీవనానికి మాత్రం లోటుగానే ఉండేది. ఎందుకంటే ఒక్కసారి నాగన్న వద్ద కొన్న జోడు తరతరాలు మన్నుతూ ఉండటం చేత మళ్ళీ ఎవరూ కొనవలసిన అవసరం లేకపోయేది. అతను తయారు చేసిన జోళ్ళు అమ్ముడుపోక నిల్వ ఉండిపోవటం వల్ల వ్యాపారం జరిగేది కాదు. కనుక చేతిలో డబ్బు ఆడక అతనికి జీవనం గడవటం కష్టమయ్యింది. ఏమిటా దారిదేముడా అని నాగన్న విచారిస్తూ ఉండగా అతను కొట్టులోకి ఒక పొట్టి మనిషి మరమ్మత్తు కోసమని ఒక జోడు పట్టుకొచ్చాడు. ఎవడైనా కొట్టులోకి వస్తాడా, ఒక్క కాని డబ్బు దొరక్కపోతుందా అని ఆత్రంతో కనిపెట్టుకుని ఉన్న నాగన్న నిమిషంలో ఆ జోడు చక్కగా బాగు చేసిచ్చాడు. ఆ పొట్టివాడు చాలా సంతోషించి పావుకోళ్ళ ఆకారంగా ఉన్న ఒక చెప్పుల జత నాగన్నకు బహుమతి చేసి, 1,00,00,000 ఇచ్చినా నువ్వు వీటిని మాత్రం ఎవరికీ అమ్మవద్దు అని హెచ్చరించి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అతని సలహా ప్రకారం నాగన్న ఆ పావుకోళ్లను కిటికీలో అందరికీ కనపడేటట్టు చక్కగా అమర్చాడు. అలా అమర్చిన క్షణం నుంచి నాగన్న కొట్టుకి జనం తండోపతండాలుగా వచ్చి జోలు కొనుక్కుంటూ ఉండేవారు. ఇదంతా ఆ పావుకోళ్ల మహిమే కదా అని గ్రహించి నాగన్న చాలా సంతోషించాడు. ఇప్పుడు నాగన్నకు పుష్కలంగా వ్యాపారం జరిగి జీవనం సుఖంగా సాగిపోతూ ఉంది. క్రమంగా నాగన్న వ్యాపారం బాగా పెరిగింది. తన ఒక్కడి వల్ల కాక అతను తన కింద మరో 3 పనివాళ్లను కూడా పెట్టుకోవలసి వచ్చింది. జీవితంలో ఇంత మార్పు వచ్చినా నాగన్న తనకు ఇంత అదృష్టం తెచ్చిపెట్టిన ఆ పావుకోళ్లను మాత్రం అమ్మక, వాటిని దేవుణ్ణి కొలిచినట్లు కొలుస్తూ ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాజుగారు వారి కుమార్తె కలిసి గుర్రబండిలో నాగన్న కొట్టు మీదుగా వెళ్తూ ఉండగా రాజకుమార్తె ఆ పావుకోళ్లను చూసి అవి కావాలని అడిగింది. రాజు బండి దిగి వచ్చి, ఒరే అబ్బి, ఆ పావుకోళ్ల జత ఇలా ఇవ్వు అన్నాడు. ప్రభూ, ఇవి అమ్మేవి కావు. కావాలంటే సరిగ్గా ఇటువంటివే మరొక జత తయారు చేసి 1 గంటలో ఏలిన వారికి సమర్పించుకుంటాను అని అన్నాడు నాగన్న. కానీ రాజకుమార్తె అవే కావాలని పట్టుబట్టింది. చివరకు ఎలా అయితేనేమి, ఇష్టం లేకపోయినా 1000 వరహాలకు నాగన్న ఆ పావుకోళ్లను అమ్మేయాల్సి వచ్చింది. నాగన్నకు ఇవ్వటానికి రాజు తన సంచిలో చేయి పెట్టి సొమ్ము తీయబోయేటంతలో అప్పటికప్పుడే పావుకోళ్లలో కాళ్ళు దూర్చిన రాజకుమారి కెవ్వుమని ఒక పెద్ద కేక పెట్టింది. అదేమిటా అని అందరూ అటువైపు చూసేసరికి ఆ పావుకోళ్లు వాయువేగంతో రాజకుమారిని ఎక్కడికో తీసుకుపోతున్నాయి. నన్ను పట్టుకోండి పట్టుకోండి అంటూ ఆమె గోల పెడుతుంది. రాజకుమారి గుమ్మం దాటింది, వీధులు దాటింది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. చేసేదేముంది? రాజు వెంట నాగన్న, అతని వెంట అతని 3 పనివాళ్ళు పరిగెడుతున్నారు. రాజుగారి బండివాడు గుర్రాలను దౌడి తీయించి రాజకుమారిని పట్టుకోవాలని ప్రయత్నించాడు. ఇంతమంది రొప్పుకుంటూ పరుగులెత్తినా రాజకుమారిని పట్టుకోలేకపోయారు. అలా చూస్తూ ఉండగానే ఆమె అదృశ్యమై ఇంకా కనపడలేదు. రాజకుమారిని వెతికి తీసుకురమ్మని రాజు దేశాలకు నౌకరులను పంపించాడు. కానీ వెళ్ళిన వాళ్ళందరూ లాభం లేకపోయిందంటూ వెనక్కి తిరిగి వచ్చేశారు. అప్పుడు రాజు తన కుమార్తె ఎక్కడుందో కనుక్కున్న వాళ్ళకి తన రాజ్యంలో అర్ధరాజ్యం ఇస్తానని చాటింపు వేయించాడు. ఈ చాటింపు విని కూడా ఒక్కళ్ళు ముందుకు రాలేకపోయారు. కానీ నాగన్న వద్ద ఉన్న పనివాళ్లల్లో తిన్నడనేవాడొకడు ధైర్యంగా రాజు వద్దకు వెళ్ళి రాజకుమారిని నేను తీసుకొస్తాను అని నిబ్బరంగా చెప్పి బయలుదేరాడు. తిన్నడు పోయి ఒక మహారణ్యం చేరుకునే వేళకు చంద్రోదయమైంది. అక్కడ 3 యక్షులు నేలకు వంగి ఒక చిన్న కుక్కను దీక్షగా చూస్తూ ఉన్నారు. ఆ కుక్క చూపులకు చిన్నదే కానీ దానిని వారు ఎంత గట్టిగా లాగినా భూమి నుండి ఊడి రావటం లేదు. ఇంతలో తిన్నడు అక్కడికి చేరుకున్నాడు. అతనిని చూడగానే వాళ్లకు ప్రాణాలు లేచి వచ్చాయి. తమకు సాయపడమని వారు అతనిని బ్రతిమలాడారు. అప్పుడు తిన్నడు కుక్కను చూసి దాని కాలికి గాయం తగిలిన సంగతి గ్రహించాడు. వెంటనే తన దోవతి చింపి ఆ పీలికతో కుక్క కాలికి కట్టేసరికి అది తోకాడించుకుంటూ లేచి కృతజ్ఞతతో తిన్నడిని నాకటం ప్రారంభించింది. ఇది చూసి యక్షులు ఆశ్చర్యపోయారు. తిన్నడు గొప్ప మంత్రగాడే ఉంటాడని యక్షులు నిర్ణయించుకుని అతనిని కుక్కను తమ రాజు వద్దకు తీసుకుపోయారు. జ్ఞాని, వృద్ధుడు, దయామయుడు అయిన యక్షరాజు తిన్నడిని అనేక విధాలా సత్కరించాడు.
తిన్నడు తను వచ్చిన పని ఫలానా అని దాపరికం లేకుండా చెప్పేసరికి అబ్బాయి నీకు జయం కలుగుతుంది అని ధైర్యం చెప్పి యక్షరాజు తన పరివారంలో ఒకరిని అతని వెంట సహాయానికి పంపడానికి వాగ్దానం చేశాడు. యక్షరాజు వాగ్దానం ప్రకారం మరునాడు ఉదయాన ఒక యక్షుడు వచ్చి తిన్నడి ఎదుట నిలబడ్డాడు. చిన్న కుక్కపిల్ల కూడా బెలబెలామంటూ తిన్నడి దగ్గరికి వచ్చింది. వారు బయలుదేరి యక్షుని సలహా ప్రకారం రాజకుమారి ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి ముందు ఒక మంత్రగత్తె వద్దకు వెళ్ళారు. మంత్రగత్తె శాస్త్రాలు తిరగేసి అబ్బాయి ఇక్కడికి సమీపంలో ఉత్తర దిశన ఒక చిట్టడివి ఉంది. ఆ చిట్టడివి అడ్డు తగలటం చేత మీ రాజకుమారి అక్కడ చిక్కుకుని ముందుకు పోలేక నిలిచిపోయింది. అయితే ఆమెను మీరు ఆ చిక్కు నుంచి దాటించారంటే మాత్రం మళ్ళీ ఆ పావుకోళ్ళు ఆమెను ఎత్తుకుపోతాయి జాగ్రత్త అంది. అలాగైతే అమ్మా మేము రాజకుమారిని నేరుగా ఇక్కడికి తీసుకురాగల ఉపాయం ఏమిటి అని వేడుకునేసరికి ఆమె ముందుగా ఒక పసరు తెచ్చి కుక్క కాలికి రాయగానే దాని గాయం మానిపోయి అది ఎప్పటిలా నడిచింది. తరువాత మంత్రగత్తె మంత్రాలు పఠించి రాట్నంలో నుంచి ఒక నూలుపోగు తీసి ఇచ్చి దానిని ఉపయోగించవలసిన విధానం చెప్పింది. తిన్నడు యక్షుడు పోయి చిట్టడివి కనుక్కొని అక్కడ తుప్పలకు తగులుకుని నిలిచిపోయిన రాజకుమారిని చూశారు. ఆమెను చూడగానే చిన్ని కుక్క పరిగెత్తుకుపోయి రాజకుమారిని నాగటం మొదలుపెట్టింది. తన కుక్క ఇన్నాళ్లకు మళ్ళీ కంటబడినందుకు మురిసిపోయి రాజకుమారి దానిని ముద్దులాడింది. ఆ సమయంలో అదను చూసి తిన్నడు తను పట్టుకు వచ్చిన నూలుపోగు రాజకుమారి పాదాలకు అడ్డుగా పావుకోలకు తగిలేటట్లు పడేసి మంత్రగత్తె ఉపదేశించిన మంత్రాలను ఉచ్చరించాడు. తక్షణమే ఆ పావుకోళ్ళు రాజకుమారి పాదాల నుండి ఊడి యువతలకు వచ్చి మరి కనపడకుండా పోయాయి. ఇంతకాలానికి ఆ పావుకోళ్ల బాధ తనకు తప్పింది కదా అని రాజకుమారి ఎంతో సంతోషించి తిన్నడి ధైర్యసాహసాలకు కార్యదీక్షకు ఎంతో మెచ్చుకుంది. అతనినే తన భర్తగా చేసుకోవాలని కూడా తన మనసులో నిశ్చయించుకుంది. అప్పుడు అందరూ కలిసి కోటకు వెళ్ళేసరికి మళ్ళీ తన కూతురు కనపడినందుకు రాజు చాలా ఆనందించాడు. తిన్నడిని అనేక విధాలా కొనియాడాడు. తరువాత రాజకుమారి తన మనసులో ఉద్దేశం తెలిపేసరికి ఇంతా చేసి చెప్పులు కుట్టేవాడికిచ్చి పెళ్లి చేస్తే లోక విడ్డూరంగా ఉంటుందని చెప్పి రాజుకి ఈ ఏర్పాటు ఇష్టం లేకపోయింది. ఈ సంబంధం ఎలాగైనా తప్పించాలని చూసి అమ్మాయి వీడు వట్టి బికారివాడు, ఇటువంటి వాడిని పెళ్లాడితే లోకం నవ్విపోతుంది అని కూతురికి నచ్చజెప్పాడు. అక్కడే ఉన్న తిన్నడు రాజా నీవు చేసిన వాగ్దానం అప్పుడే మర్చిపోయావా? మీ అమ్మాయిని నేను కష్టపడి తీసుకువచ్చాను కదా, నీ అర్ధరాజ్యానికి నేను అర్హుణ్ణి కదా, నన్ను బికారివాడంటావేమిటి అని నిర్భయంగా అడిగాడు. రాజు తన తొందరపాటికి పశ్చాత్తాపపడి మన్నించమని తిన్నడిని వేడుకున్నాడు. తరువాత అతి వైభవంగా రాజకుమారికి తిన్నడికి వివాహం జరిగింది. ఆ వివాహానికి యక్షరాజు మంత్రగత్తె వచ్చి దంపతులను ఆశీర్వదించారు. పుట్టు పేద అయిన తిన్నడు ఇప్పుడు రాజకుమారునే కాకుండా రాజ్యలక్ష్మిని కూడా చేపట్టి హాయిగా ఉంటున్నాడు.